అల్లు అర్జున్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఇష్యూపై ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ అబద్ధాలు చెప్పారంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. సినిమా పూర్తయిన 20 నిమిషాలకే సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాలకే భార్య పిల్లలతో కలిసి బయటకు వెళ్లానంటూ అల్లు అర్జున్ మీడియా ముఖంగా వెల్లడించారు. అయితే క్లైమాక్స్కు అరగంట ముందు వరకు థియేటర్లోనే అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తుంది. జాతర సీన్ వరకు థియేటర్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. జాతర సీన్ చూస్తూ ఎంజాయ్ చేశారు అల్లు అర్జున్ అబద్ధాలు చెప్పారంటూ సోషల్ మీడియాలో మండిపాటు గురవుతున్నారు నెటిజన్లు. ఇక ఒక్కసారి మనం ఆ జాతర సీన్కి సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. క్లైమాక్స్కు దాదాపుగా అరగంట ముందు ఉంటుంది ఈ సిచ్యువేషన్. అరగంట ముందు చోటు చేసుకున్న ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ థియేటర్లోనే ఉండి ప్రేక్షకుల చప్పట్ల నడుమ ఆ సన్నివేశాన్ని ఆ సీన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నాయి ఆ దృశ్యాలు. ఎస్, ఒకసారి స్క్రీన్ పై చూడొచ్చు. జాతర సీన్ క్లైమాక్స్కి హాఫ్ అన్ అవర్ బిఫోర్ అది. సో ఆ టైంలో అల్లు అర్జున్ థియేటర్లోనే ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాల ప్రకారం తాను ఒక గంట లోపే, అంటే అరగంట పైగానే సినిమా థియేటర్లో ఉన్నాను. దాని తర్వాత థియేటర్ నుంచి క్రౌడ్ను కంట్రోల్ చేసే క్రమంలో అక్కడి నుంచి వెళ్ళిపోయానంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అల్లు అర్జున్ చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత, పోలీసులు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత? అల్లు అర్జున్ తనపై చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అబద్ధమని చెప్తున్నారు. అలాగే ఇక మహిళ మృతి అంశం కూడా తనకు తెలియదంటున్నారు. పోలీసులు కూడా తనకు ఆ విషయం చెప్పలేదంటున్నారు. థియేటర్ మేనేజ్మెంట్ చెప్పిన తర్వాత తాను థియేటర్ నుంచి బయటకు వచ్చానని, క్రౌడ్ను కంట్రోల్ చేసేందుకే తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని, తన అభిమానులకు విష్ చేస్తూ మాత్రమే అక్కడి నుంచి బయలుదేరినట్టుగా అల్లు అర్జున్ చెప్తున్నారు. రోడ్ షో కానీ ర్యాలీ కానీ ఇలాంటివన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ అంటూ అల్లు అర్జున్ చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి ఏకంగా అసెంబ్లీలో హౌస్లో ముఖ్యమంత్రి చెప్పిన అంశాలన్నీ కూడా అతనికి అందినటువంటి తప్పుడు సమాచారంగానే అల్లు అర్జున్ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కూడా తప్పుదారి పట్టించారు. అదంతా కూడా తప్పుడు సమాచారం, అదంతా కూడా అంటూ అల్లు అర్జున్ చెప్తున్న పరిస్థితి. ఒకసారి కూడా ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ఆ జాతర సీన్ ఏదైతే ఉందో క్లైమాక్స్కి బిఫోర్ అది. ఎస్, ఆ దృశ్యాలు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు. క్లైమాక్స్కి బిఫోర్ అది అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి సినిమా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు అవి. రైట్, సినిమాని అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ చీరప్ చేస్తున్నారు, చప్పట్లు కొట్టున్నారు, అందరూ అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తున్నారు. బిఫోర్ క్లైమాక్స్ అది. క్లైమాక్స్కి హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఉంటుంది జాతర సీన్. అయితే ఈ సీన్ని అల్లు అర్జున్ తెగ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. కానీ అల్లు అర్జున్ అబద్ధమాడినట్లా? మీడియా సమావేశంలో అల్లు అర్జున్ చెప్పినవన్నీ అబద్ధాలేనా అంటే ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ అయితే సాగుతోంది. ఒకవేళ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తానెందుకు భార్య పిల్లల్ని వదిలేసి వెళ్తాను అంటూ అల్లు అర్జున్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇక రోడ్ షో అనడం కూడా అబద్ధం అంటున్నారు. తన క్యారెక్టర్ అసాసినేషన్ అంటున్నారు అల్లు అర్జున్. అవన్నీ కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మిస్ కమ్యూనికేషన్ అంటూ అల్లు అర్జున్ చెప్తున్న అంశాలు. ఇవన్నీ కూడా అసలేంటి? అల్లు అర్జున్ చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత? మరి పోలీసుల ధోరణి ఏంటి? ఇక్కడ పోలీసులు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత? పోలీసులు అల్లు అర్జున్ తప్పుదారి పట్టించారా, లేదా ఇక్కడ అల్లు అర్జునే పోలీసులు చెప్పిన అంశాలు తప్పని చెప్తున్నారా? ఎవరిని బ్లేమ్ చేస్తున్నట్టు ఇక్కడ మొత్తం మీద ఈ అంశాలైతే ప్రశ్న ఒక కొత్త చర్చకైతే దారితీస్తున్నాయి. తన అభిమాని చనిపోతే వెళ్ళాలని తనకు ఉండదా అంటూ అల్లు అర్జున్ చెప్తున్నారు. థియేటర్ తనకు గుడి లాంటిది అంటున్నారు. అలాగే ఇక అనుమతి లేకపోతే పోలీసులే వెనక్కి పంపేవారు కదా అంటూ అల్లు అర్జున్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టినప్పుడు ఇక తాను తెలుగు వాళ్ళ పరువుని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ వెనక్కి లాగుతున్నారంటే మనం ఎదిగితే మన వాళ్ళే మనని ఓర్వరు, వెనక్కి లాగుతున్నారంటే ఇండైరెక్ట్గా అంటున్నారు. ఎవరిని అంటున్నారు? ముఖ్యమంత్రిని అంటున్నారా, లేదా తెలుగు వాళ్ళంటే ఎవరు? తనని వెనక్కి లాగేది ఎవరు మరి? అంటే ప్రభుత్వమేనా? ఇప్పుడు ఈ వ్యవహారాన్ని అంతా ప్రభుత్వమే సీరియస్గా పరిగణించినప్పుడు తనని వెనక్కి లాగేది మనందరినీ కూడా ఎక్కడికో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్దాం అనుకుంటున్న అల్లు అర్జున్ మరి ఎవరిని వెనక్కి లాగుతున్నారు? మరోవైపు ఆయన తండ్రి ప్రెస్ మీట్కు ముందు మాట్లాడతారు. ఆయన అల్లు అర్జున్ సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. పెద్ద హీరో, అసలు ఇండియాలోనే పెద్ద హీరో. అలాంటి పెద్ద హీరో 3 సంవత్సరాలు కష్టపడి సినిమా చేస్తే అతని సినిమా ఎంజాయ్ కూడా చేయలేకపోతున్నాడు. 2 వారాలుగా ఇంట్లో లాండ్లో మూల కూర్చున్నారంటూ ఆయన చెప్తున్నారు. సో ఇదంతా ఒక బిజినెస్, సినిమా బిజినెస్ని ఎంజాయ్ చేయలేకపోయారు. అఫ్కోర్స్ పర్సనల్ ఎంజాయ్మెంట్ ఇన్ ద సెన్స్ సినిమా అది సొంతంగా వాళ్ళ బ్యానర్ కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అనేది వాళ్ళ బాధ. సో ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు?
సో అల్లు అర్జున్ పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలంటూ అల్లు అర్జున్ చెప్తున్నారు. అల్లు అర్జున్ చేసిన పని తప్పు అంటూ ఇక్కడ సభా వేదికగా ముఖ్యమంత్రి ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండానే అసెంబ్లీలో సభను ఉద్దేశించి చెప్తారా? సభలో చెప్పడం అంటే సభ ఒకవేళ తప్పులు చెప్తే సభను తప్పుదారి పట్టించినట్టే, లేదా అసెంబ్లీలో చెప్పినట్టే రాష్ట్ర ప్రజలకు కూడా తప్పుదారి పట్టింది. కానీ ముఖ్యమంత్రి అలాంటి తప్పుడు ప్రకటనలు అయితే చేయరే. పూర్తిగా అధికారం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఫ్యాక్ట్ చెక్ మేరకే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తారు హౌస్లో. కానీ మరి ఇక్కడ అల్లు అర్జున్ ఎవరు తప్పు పడుతున్నట్టు? ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మిస్కమ్యూనికేషన్ అంటే ఎవరికి అయింది మిస్కమ్యూనికేషన్, ఎవరికి మిస్ఇన్ఫర్మేషన్? మరి అల్లు అర్జున్ కరెక్టా లేదా పోలీసు శాఖది కరెక్టా? ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేస్తున్నట్టు, ఎవరిని తప్పుదారి పట్టించినట్టు? సో మొత్తం మీద అయితే ఈ చర్చ అయితే సాగుతోంది. మరి అల్లు అర్జున్ చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత, ఇక పోలీసులు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత? పోలీసులు అయితే చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు ఈ అంశాన్ని. అల్లు అర్జున్ చెప్పిన అంశాలన్నీ కూడా అబద్ధాలు, పిన్ టు పిన్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆధారాలతో సహా అల్లు అర్జున్ అంటున్నారు. బట్ ఈ వీడియో అయితే మీరు చూడండి ఒకసారి. మనం కూడా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ తొందరగానే వెళ్ళిపోయాను, క్రౌడ్ని కంట్రోల్ చేసేందుకు అన్నారు. కానీ చివరి దాకా ఉన్నట్టుగా మనకు అర్థం. అది సెకండ్ హాఫ్లో ఉంది ఈ సన్నివేశం. మరి సెకండ్ హాఫ్ వరకు కూడా అల్లు అర్జున్ ఉన్నారంటే బహుశా అల్లు అర్జున్ చెప్పిన దాంట్లో తప్పు ఉందా అంటే ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఒకసారి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్న మీడియా సమావేశంలో అల్లు అర్జున్ ఏం మాట్లాడారో మళ్ళీ మనం చూద్దాం ఒకసారి. థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను రైట్. సో అల్లు అర్జున్ చెప్పింది విన్నారు కదా. నిన్ననే ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు పోలీసులు ఎవరు తన వద్దకు రాలేదని, కేవలం థియేటర్ మేనేజ్మెంట్ లేదా తన ప్రైవేటు మనుషులు వచ్చి చెప్పారు అక్కడ అని చెప్తున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీతో ఆయన వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. బట్ ఇక్కడ పోలీసులు చాలా సీరియస్గా చెప్తున్నారు. బయట ఆల్రెడీ ఒక వ్యక్తి చనిపోయారు, క్రౌడ్ కంట్రోల్ అవ్వట్లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోకుంటే బాగుండదు అంటూ పోలీసులు కూడా ఆయనపై సీరియస్ అయ్యారంటూ కొన్ని వేరే వార్తలు వస్తున్నాయి. ఏకంగా మీరు వెళ్ళకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుంది, అసలు మీరు చదువుకున్న వ్యక్తిగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు, చెప్పింది వినండి లేదంటే అరెస్ట్ చేయాల్సి వస్తుంది, అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దంటూ పోలీసులు సీరియస్ అయినట్టుగా కూడా కొన్ని వేరే వార్తలు వస్తున్నాయి. దాంట్లో వాస్తవం ఏంటనేది తెలియాల్సింది. బట్ పోలీస్ సంఘం కూడా ప్రెస్ మీట్ పెట్టింది, తమపై చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా అవాస్తవం అంటుంది. ఏకంగా అంటే ముఖ్యమంత్రి సభలో చెప్పిన అంశాలు, కొన్ని వెల్లడించిన అంశాలు కొద్ది గంటల్లోనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పదలుచుకున్నాడు అంటే అదంతా కూడా నిన్న చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఇదంతా కూడా తనపై తప్పుడు ఆరోపణలు, అలాగే తన వ్యక్తిత్వ హననానికి చేసే పనిగా చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరిని బదనాం చేస్తున్నారు, సో ఏం జరుగుతుంది? రైట్, మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, మనకు ఒక సన్నివేశానికి సంబంధించిన సీన్ చూస్తున్నాం. అల్లు అర్జున్ అక్కడ సెకండ్ హాఫ్లో వచ్చే జాతర క్లైమాక్స్ అరగంట బిఫోర్ అంటున్నారు, అరగంట లేదా 45 నిమిషాల ముందు ఏదో సంథింగ్ వస్తుంది. సో ఆ సీన్లో అల్లు అర్జున్ అక్కడ థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు, ఆడియన్స్ మధ్యలో, అక్కడ వ్యూవర్స్ మధ్యలో ఎంజాయ్ చేస్తున్నారు ఆయన. బట్ ఇక్కడ ఆయన ప్రెస్ మీట్లో మాత్రము తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తాను వెళ్ళిపోయాను బిఫోర్ అంటున్నారు. కానీ ఇక్కడ మనం క్రాస్ చెక్ చేసుకుంటే, ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే కనుక అల్లు అర్జున్ చెప్పింది తప్ప అంటే మరి ఏం సమాధానం దొరుకుతుంది ఇక్కడ? జనరల్గా మరి పోలీస్ సంఘం కూడా ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ వైఖరిని ఖండించిన పరిస్థితి. అల్లు అర్జున్ ఏమో తననంతా కూడా ఊరికే బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, తన క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తున్నారంటూ ఆయన చెప్తున్నారు. సో దీంట్లో ఏంటి వాస్తవం ఏంటి? సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఈ నేపథ్యంలో ఒక రసవత్తరమైన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అటు అల్లు అర్జున్ కి రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అయితే జరుగుతోంది. ఒకరిపై ఒకరు దాదాపుగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే స్థాయికి వచ్చేసింది. నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన అయితే ఒక్కసారి ప్రపంచం, అలాగే తెలుగు ప్రజలు, టాలీవుడ్ అందరూ కూడా విస్తుపోయేలాగా ఆయన ప్రకటన చేయడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటన గురించి, ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ వ్యవహరించిన తీరు గురించి, అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు గురించి, ఇవన్నీ కూడా ఆయన అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన. ఆ తర్వాత కొద్దిసేపటికే అల్లు అర్జున్ పత్రికా సమావేశంలో
తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు, తన వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఆ దాడి అక్కడ జరిగిన ఘటనకు నాకు సంబంధం లేదు, అది యాదృచ్ఛికంగా జరిగిపోయింది, ఆ ఘటన ఎవరు కావాలని చేసింది కాదు, దానికి తనను బాధ్యుని చేయటం సరికాదంటూ నేను అక్కడ థియేటర్ నుంచి త్వరగానే వెళ్లిపోయాను అని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన థియేటర్ లో కూర్చొని ఉన్నారు చివరి వరకు. దాదాపుగా క్లైమాక్స్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు కూడా ఆయన థియేటర్ లో ఉన్నట్టుగా వీడియో సాక్ష్యాలు అయితే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో సాక్ష్యానికి అల్లు అర్జున్ ఏ విధమైన జవాబు చెప్తారనేది చూడాలి. ప్రభుత్వ పరంగా పోలీసులు కూడా అల్లు అర్జున్ ని మేము బలవంతంగా థియేటర్ నుంచి పంపించి వేశాము అని చెప్పే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చెప్పింది నిజమా, పోలీసులు చెప్తుంది నిజమా అంటే ఆ పోలీసులు చెప్పిన దానికే ఎక్కువ బలం చేకూరేలాగా అల్లు అర్జున్ థియేటర్ లో ఇంటర్వెల్ తర్వాత జాతర సీన్ వరకు కూడా సినిమా చూస్తూ ఎంజాయ్ చేసినట్లుగా వీడియో సాక్ష్యాలు అయితే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనాయి. ఇవన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలే. పోలీసు అధికారులు లోపలికి వచ్చి, సిఐ స్థాయి అధికారి లోపలికి వచ్చి చెప్పినా కూడా అల్లు అర్జున్ వినలేదు. ఆ తర్వాత పై అధికారి వచ్చి గట్టిగా వార్నింగ్ ఇస్తేనే అప్పుడు థియేటర్ నుంచి వెళ్లారు అనేది పోలీసుల వైపు నుంచి వస్తున్న వాదన. అల్లు అర్జున్ అయినా దాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఇది నా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, నా వయసు పిల్లాడు ఉన్నాడు అక్కడ బాధితుడు, నాకు బాధలేదా, నేను అక్కడ వెళ్ళటానికి పరిస్థితులు అనుకూలించలేదు, నన్ను వెళ్ళొద్దన్నారు, హాస్పిటల్ వాళ్ళు రావద్దన్నారు, ఇటువైపు అడ్వకేట్స్ నన్ను వెళ్ళొద్దన్నారు, బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ ఆర్డర్ లో వెళ్ళకూడదు, వాళ్ళని కలవకూడదు అని ఉంది. ఈ నేపథ్యంలో నా తప్పేంటి, నేను వెళ్ళకపోవటానికి 1,00,000 కారణాలు ఉన్నాయంటూ తను మిస్టర్ క్లీన్ అని, లేదా తను చాలా ఘటన పట్ల బాధపడుతున్నట్లుగా, సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లాలని తను చేసిన ప్రయత్నాన్ని కూడా ఎవరు గుర్తించట్లేదు, దానికి కూడా తూట్లు పొడుస్తున్నారు అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలైతే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి, విమర్శలకు గురవుతున్నాయి. అలాగే చిత్ర పరిశ్రమలు కూడా చాలా మంది దాని గురించి చర్చించుకునే పరిస్థితి వచ్చేసింది. ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ లిమిట్స్ లోనే దాని గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, వాళ్ళ చర్యలను వాళ్ళు సమర్థించుకునే పరిస్థితి ఉంది. రేపు కోర్టులో అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ అయిన గడువు ముగిసే లోపు పూర్తి బెయిల్ కి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి బెయిల్ వస్తుందా లేదా ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్న పక్కా సాక్ష్యాలు ఆధారాలతోటి మరలా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపే అవకాశం ఉందా అనేది ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా కొనసాగుతుంది ఇద్దరి మధ్య కూడా స్టోరీ. రైట్, ఎస్. సో అంటే ఇప్పుడు మనము చూస్తున్న అంశాలను బట్టి మరి ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేస్తున్నారనేది పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు కూడా తప్పుపడుతున్న పరిస్థితి. బట్ ముఖ్యమంత్రి స్వయంగా సభాముఖంగా చెప్పిన అంశాలు, ఇక్కడ అల్లు అర్జున్ చెప్తున్న అంశాలు, మరి సో ఇదంతా కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తుంది. బట్ దీనికి సంబంధించిన క్లారిటీ ఎప్పటిలోకి వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చు రవిచంద్ర? క్లారిటీ విషయం పక్కన పెడితే ఆ రోజు జరిగిన సంఘటన అంత క్రౌడ్ వస్తుందని అటు థియేటర్ యాజమాన్యం ఎక్స్పెక్ట్ చేయలేదు, పోలీసులు ఎక్స్పెక్ట్ చేయలేదు, అల్లు అర్జున్ టీం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అనుకోకుండా అక్కడ క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కువ అయిపోయింది, అది ఎవరి కంట్రోల్లో లేకుండా పోయింది. థియేటర్ వాళ్ళు పోలీసులకి సెక్యూరిటీ పర్పస్ లో ఒక రిక్వెస్ట్ పెట్టడం అయితే జరిగింది, దాన్ని ఎక్నాలజీ చేశారు తప్పితే సెక్యూరిటీ ఇస్తున్నామని పోలీస్ అధికారులు థియేటర్ వాళ్ళకి అఫీషియల్ గా రిటర్న్ లెటర్ ఇవ్వలేదు. అలాగే చాలా రోజుల తర్వాత ఘటన జరిగిన తర్వాత మేము సెక్యూరిటీ ఇవ్వలేము, హీరోయిన్ వాళ్ళని రావద్దని చెప్పండి అంటూ పోలీస్ వాళ్ళు థియేటర్ యాజమాన్యానికి ఒక లేఖ రాసినట్లుగా, థియేటర్ వాళ్ళు దాన్ని ఎక్నాలెడ్జ్ చేసినట్టుగా ఘటన జరిగిన ఒక వారం రోజుల తర్వాత ఆ లెటర్ అయితే బయటికి రావటం జరిగింది. దాన్ని బేస్ చేసుకునేటట్లయితే ఖచ్చితంగా పోలీసుల వైపు నుంచి తప్పు లేదనుకోవాలి. థియేటర్ వాళ్ళు హీరోకి అలాగే పుష్ప యూనిట్కి రావద్దని ఆ మెసేజ్ కన్వే చేశారా, మెసేజ్ కన్వే చేసినా కూడా వీళ్ళు వచ్చారా అనేది ఇప్పుడు అక్కడ పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సి ఉంది, అలాగే కోర్టులో తేలాల్సి ఉంది. అసలు పోలీసులు నిజంగానే అది ఆ లెటర్ వీళ్ళు థియేటర్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టిన వెంటనే నో చెప్తూ వాళ్ళు రిప్లై ఇచ్చారా అనేది కూడా తేలాల్సిన అవకాశం ఉంది. ఇప్పుడు దానిపైనే చర్చ జరుగుతోంది. పోలీసులు అక్కడ ఫెయిల్ అయ్యారా అనేది కొంతమంది వాదన, అల్లు అర్జున్
అక్కడ రావటం, ఆ గ్యాదరింగ్, ఆ కారులో నుంచి బయటికి రావటం, దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ ఆయన సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని కారులో నుంచి బయటకు వచ్చి చేతులుపుతూ జనాల్ని ఉత్సాహపరిచాడు. దాంతో క్రౌడ్ ఎక్కువైంది అనేది పోలీసుల వైపు నుంచి వస్తున్న వాదన. అలాగే థియేటర్ లో కూడా ఆయన మేము బలవంతం చేసి పంపే వరకు ఆయన కూర్చొనే ఉన్నాడు అనేది పోలీసుల వైపు నుంచి వస్తున్న వాదన. అల్లు అర్జున్ అయినా లేదు, నేను అలా చేయలేదు, జస్ట్ అందరినీ బాయ్ చెప్పడానికి వచ్చిన క్రౌడ్ అందరినీ శాంతపరచడం కోసమనే నేను సన్ రూఫ్ ఓపెన్ చేసి చెయ్యూపాను తప్పితే నేను ర్యాలీ చేయలేదు. నాకు అనుమతి లేదు అన్న సంగతి నాకు తెలియదు. అనుమతి లేకపోతే ఆ క్రౌడ్ ని ఎందుకు పోలీసులు అంతా కంట్రోల్ చేసి నన్ను థియేటర్ వరకు వెళ్లేలాగా చేశారు అనేది అల్లు అర్జున్ దగ్గర నుంచి వస్తున్న వాదన. ఇదంతా కూడా ఒకరి మీద ఒకరు తప్పు నీదంటే నీదంటూ అటు పోలీసు వ్యవస్థ, ఇటు అల్లు అర్జున్, అటు థియేటర్ యాజమాన్యం అందరూ కూడా తప్పు నీదంటే నీదనే పరిస్థితి వచ్చింది. దీనికి సరైన ఆధారాలు, సాక్ష్యాలు పోలీసులు కోర్టులో చూపించాలి. దానికి కౌంటర్ గా అల్లు అర్జున్ న్యాయవాదులు కూడా వీళ్ల వైపు నుంచి తప్పు లేదనే సాక్ష్యాలు కోర్టులో చూపించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అటు పోలీసు వ్యవస్థ ఫెయిల్ అని కొంతమంది అంటున్నారు, అల్లు అర్జున్దే తప్పు అని కొంతమంది అంటున్నారు, థియేటర్ వాళ్ళది తప్పు అనే పరిస్థితి కూడా ఉంది. సో అందరూ ఈ వివాదంలో ముద్దాయిలుగానే ఉన్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఎవరిది బాధ్యతారాహిత్యం, ఎవరిది తప్పు? అల్లు అర్జున్ది బాధ్యతారాహిత్యమా లేదా పోలీసు వ్యవస్థదే బాధ్యతారాహిత్యమా? పోలీసులు కూడా బాధ్యతగా వహించలేదా? సో పోలీసులు తనకు అన్ని విధాల డైరెక్షన్ ఇచ్చిన దాన్ని బట్టి తాను మెసులుకున్నానంటూ అల్లు అర్జున్ చెప్తున్నారు. బట్ ఇక్కడ అల్లు అర్జున్ ఎలాంటి నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ఘటన చర్చిస్తుందంటూ పోలీసులు చెప్తున్నారు. మరి ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? తప్పెవరిది? మొత్తం మీద అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి హౌస్లో చెప్పిన తర్వాత, సభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ నిన్నంతా కూడా తన క్యారెక్టర్ అసాసినేషన్, మొత్తం మీద తనను బదనం చేసే పని చేస్తున్నారంట ఆయన చెప్పారు. మరి ఎవరిని బదనం చేస్తున్నారు? మీరు కూడా కామెంట్ బాక్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. పోలీస్ సంఘం కూడా చాలా సీరియస్ అవుతుంది అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వారిని బ్లేమ్ చేయడం పట్ల. మరటు అల్లు అర్జున్ ఏమో తాను సినిమా స్థాయిని అలాగే తెలుగు వారిని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను కానీ వెనక్కి లాగుతున్నారు అంటూ ఆయన కూడా నిన్న ప్రెస్ మీట్ ముఖ్యంగా ఆయన చెప్పడము. సో ఇదంతా కూడా ఓవైపు ఆయన తండ్రి ఈ సినిమాని ఎంజాయ్ చేయలేకపోతున్నామంటూ ఆయన తండ్రి బాధపడడం, ఇవన్నీ వ్యవహారాలు. అల్లు అర్జున్ అక్కడే తొందరలోనే వెళ్ళిపోయాను నేను, అరగంట లోపే అన్నారు, కానీ అక్కడే జాతర సీన్లో ఆ సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ సినిమా థియేటర్లో కనిపించారు. అదంతా కూడా ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సరే, ఎవరి అభిప్రాయాలు ఎవరిది వారు చెప్పుకునే ప్రయత్నం చేశారు ఇక్కడ. కానీ అక్కడ అల్లు అర్జున్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదనే అంశం మనకు వెల్లడవుతుంది. ఆయన చివరి వరకు కూడా క్లైమాక్స్ అరగంట ముందు వరకు ఉండే జాతర సీన్లో ఆయన అక్కడ ఉండి థియేటర్లో పక్కాగా ఎంజాయ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ అక్కడ బయట ఓ వ్యక్తి చనిపోయారనే విషయం తనకు తెలియదు అంటున్నారు. బయటికి వెళ్ళి మళ్ళీ అభిమానులకు విష్ చేస్తూ వెళ్తున్నప్పుడు కూడా తనకు ఆ విషయం తెలియదంటున్నారు. పొద్దునెప్పుడో తెలిసిన తనకు అప్పుడు బాధపడ్డానంటూ అల్లు అర్జున్ చెప్తున్నారు. తర్వాత ఈ 2 వారాలుగా బాధపడుతూనే ఉన్నాడు మా కొడుకు కుమారుడు అంటూ అల్లు అరవింద్ చెప్తున్నారు. సో ఇదంతా ఇందులో ఏది కరెక్టు, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది తేలాల్సి ఉంది. ఈ కన్ఫ్యూజన్కు తెరదించుతారు పోలీసులు. సో మొత్తం మీద అయితే ఇప్పుడు ఇష్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారుతుంది. అల్లు అర్జున్ చెప్పిన దాంట్లో, నిన్న మీడియాలో చెప్పిన దానికి ఇవాళ ఆ వీడియోలకి పొంతలేదనే అంశం అయితే క్లియర్గా తెలిసిపోతుంది. సో అల్లు అర్జున్ వ్యాఖ్యలపై అయితే ప్రస్తుతం దుమారం కొనసాగుతుంది. మరి దీనికి ఎప్పుడు తెరదించుతారు, ఎవరు తెరదించుతారు, నిజంగా ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియదు. థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాం. థియేటర్ లోపల మీ సినిమా